ఒక అందమైన సాయంత్రం సమయం. చిన్న పాప అభి పాఠశాల నుండి ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకు చాలా ఇష్టమైన టెడ్డీ బొమ్మతో ఆడుకోవాలని ఉత్సాహంగా పరిగెత్తుతూ లోపలికి వచ్చింది. ఆమె కళ్ళకి ఏదో కనిపించింది. టెడ్డీకి ఒక కంటి లేదు. అభి గాబరాగా అమ్మను అనడిగింది. అమ్మ వంటగదిలో ఉండగానే బయటికి వచ్చి మాట్లాడింది. అభి, ఖచ్చితంగా అది ఎక్కడో ఇక్కడే పడిపోయి ఉంటుంది. బాధపడకు, మనం కలిసి వెతుకుదామా? సరే అమ్మా అని చెప్పగానే ఇద్దరూ ఇంటి మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అభి ముఖంలో నిరాశ కనిపించేది. అమ్మ సున్నితంగా చెప్పింది, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఓపికతో వెతుకుదాం. ఆ సమయంలో అభి అకస్మాత్తుగా కేకపెట్టింది. అమ్మా, ఇది చూడు, టెడ్డీ కంటిది డెస్క్ క్రింద ఉంది. ఆమె బొమ్మని తీసుకుని ఆనందంగా అమ్మకు ఇచ్చింది. అమ్మ నవ్వుతూ నూసెత్తు డబ్బా తీసుకుని బొమ్మ కంటిని నెమ్మదిగా కుట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు టెడ్డీ కంటి బాగుంది. నీ టెడ్డీని మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉన్నావా అని అమ్మ అడిగింది. అభి ఆనందంతో ఎగిరిపడి అమ్మను ఆప్యాయంగా కౌగిలించుకుని ధన్యవాదాలు అమ్మా అని చెప్పింది. అమ్మ చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది, నీకోసం నేనేమైనా చేస్తాను. ఆ రాత్రి అభి తన టెడ్డీని ప్రేమగా తన పక్కన ఉంచుకుని నెమ్మదిగా చెప్పింది, టెడ్డీ, ఇకపై నీకు ఏం జరగదు. నేను మరియు అమ్మ ఇద్దరం నిన్ను కాపాడుతాం. ఆనందంగా అభి టెడ్డీని కౌగిలించుకుని నిద్రపోయింది. అభి మధురమైన కలలలో తేలిపోయింది.